रुद्रनेत्राय विद्महे शक्तिहस्ताय धीमहि तन्नो अग्नि प्रचोदयात्। సమగమపనిద మనిదని స మనిదని స మనిదని సా శరవణాభయం యదనందు ఉన్నది మరువకు మనసా ఆ అన్నపూర్ణని శరవణాభయం యదనందు ఉన్నది మరువకు మనసా ఆ అన్నపూర్ణని ఒక పరి నీవు ఋషిగా మారు మరుక్షణమందు పసిగా మారు సమయ భావముతో నడుచుకొను ధీర ధీరన మరిదవ మగరిస శరవణాభయం యదనందు ఉన్నది మరువకు మనసా ఆ అన్నపూర్ణని తెలుసుకొనవే యువతి నా రుచిల మునిగె జగతి ఉడికి పప్పులో ఘాటు వాసనకు విరిచి వేయు మిరిచి మహా మసాలాని మిక్సీలో వేయకుండా రోట్లో నూరి తీసురా. ముత్తన్న ఈ టెంకాయల్ని పగలగొట్టి తురుము పట్టేయి. చూడు కాయగూరల్ని తరిగి కడగకూడదు, కడిగి తరగాలి. అమ్మ చేతి చలువే అందుకున్న హృదయం అమృతాన రుచినే అందచేస్తే మధురం ఆది అంతముందని జీవనది నా పయనం అంతులేని ప్రేమను పంచిపెట్టు వినయం ఎవరు రారు నా చేరువకు ఎదురు లేదు నా తలుపులకు మెలుకువ మరచి గడపకు సమయం మనసుతో వెతికి గెలుచుకోగమనం ధీర ధీర నా ధీర ధీర నా ధీర నువ్వేనా మడపల్లి సుబ్రహ్మణ్యం? నేను ఆ వెంకటాచలాన్ని చూడగానే నువ్వు ఇక్కడ పనిలో చేరావని చెప్తాను. తర్వాత ఓ ముఖ్యమైన విషయం, ఈ ఇంట్లో నాకు ఓ మంచి పేరుంది, దాన్ని కాపాడే విధంగా నేను నడుచుకుంటాను. వస్తాను. శరవణాభయం యదనందు ఉన్నది మరువకు మనసా ఆ అన్నపూర్ణని బెండకాయ వేపుడులో కొంచెం పెరుగు కలిపేసేవే అనుకో, కరకరలాడుతూ నోటికి రుచిగా ఉంటుంది. అచ్చమైన తెలుగే పెదవి పలికే నిత్యం స్వచ్ఛమైన గుణమే నన్ను నడిపే సత్యం ఆదరించి చూస్తే నీకు కాల సొంతం పాడియావు కూడా మనను కాచే బంధం రసం పొంగడానికి ముందే దించాలి. ఆనందం ఆహ్లాదం మనిషికున్న బలమే నా మాటలలో సారమంతా తెలుసుకుంటే సుఖమే ఆకుకూరలు రంగు మారకుండా ఉండాలంటే కొంచెం బెల్లం కలపాలి, కొంచెమే. సన్మతిలో సగే స్థితిగతి మలచి సకల జగతికి శృతిలయ నీవై ధీర ధీర నా ధీర ధీర నా ధీర ధీర నా ధీర ధీర నా శరవణాభయం యదనందు ఉన్నది మరువకు మనసా ఆ అన్నపూర్ణని ఒక పరి నీవు ఋషిగా మారు మరుక్షణమందు పసిగా మారు సమయ భావముతో నడుచుకొను ధీర ధీర నా మణిదద మగరి శరవణాభయం యదనందు ఉన్నది మరువకు మనసా ఆ అన్నపూర్ణని. ఆహా బాబు, నీ మాట పాటలాగే భోజనం కూడా చాలా రుచిగా ఉంది. సంతోషం అమ్మా. ఏంటి
ఒంటరిగా ఉన్నప్పుడే నన్ను మెచ్చుకోండి. ఇన్ని రోజులు నేను వండింది తినేసి ఈ రోజేంటి కొత్తగా వచ్చిన వాడిని మెచ్చుకుంటున్నారు అని మహా ఫీల్ అవుతున్నట్టుంది. అలా ఏం అనుకోదు బాబు. అలాగా? ఒంటరిగా ఉండి కష్టపడుతుండేది. నువ్విక్కడికి రావడం మహాలక్ష్మికి మంచిదే కదా. సరే సరే, ఇదిగో బాబు కాస్త అన్నం వడ్డించు. అన్నమా? అన్నం చాలు మమ్మ. ఏంటి మీరు షుగర్ ఉంది, గోధుమ ఉప్మా తినండి. అయ్యో, ఇంతకు ముందు వంట చేసిన వాళ్ళు చెప్పలేదనుకుంటాను. వెరీ గుడ్, ఇప్పుడే నువ్వు నాకు నిజంగా నచ్చావు. మంచిదమ్మా. ఇందులో ఏమిటమ్మా నీకెంత సంతోషం? సుబ్రహ్మణ్య, నువ్వే నన్ను కాపాడాలి స్వామి. విచారించకండి మా అమ్మ, నేను చూసుకుంటాగా. నేను సుమారుగా ఉండిందని సూపర్ అన్నారు. ఒకవేళ నువ్వు బాగా రుచిగా ఉండేవా? ఇలాగే ఓపిగ్గా నడుచుకునే చోట అప్పుడప్పుడు ఓవర్గా ప్రవర్తిస్తా. మహా తప్పుగా అనుకోకూడదు. అవును, ఈ టైంలో మనో సార్ ఎక్కడుంటారు? మనో సార్ నాకు తెలీదు. తెలియదా? ఎందుకు అడుగుతున్నానంటే నీతో మొదలుకొని ఈ ఇంట్లో ఉన్న అందరి దగ్గర 3 వంతులు మంచివాడు అనిపించుకున్నాను. మనోసారి కూడా భోజనం పెట్టి పూర్తి మంచివాడని పేరు తెచ్చుకుంటే ఈ ఇంట్లోని పర్మనెంట్ కావచ్చు కదా. అందుకే తప్పుగా అనుకోవద్దని చెప్పాను కదా. పరమశివుని కంఠమందు పాము తొంగి చూసే. ఆహా, చంద్రుడు ఒక్క గరిట పిండితో ఊరంతటికీ దోశ. సుబ్రహ్మణ్యం, ఏం కవితరా! నువ్వు తెలివైన వాడివిరా. నీకు తెలిసింది ఈ లోకానికి తెలీదే. రావోయి చందమామా మా వింత గాథ వినుమా. రావోయి చందమామా తన మతమేమో తనది, మన మతమసలే పడదోయ్. సూపర్ పాట కదా సార్. సార్, ఈ మేడ మీద ఆ నిండు చంద్రుడు, మీ పిల్లి గెడ్డం, ఇవన్నీ చూస్తుంటే ఓ కవికైతే పాట రాయాలనిపిస్తుంది, ఒక చిత్రకారుడికైతే చిత్రం గీయాలనిపిస్తుంది, ఓ తాగుబోతుకైతే మందు కొట్టాలనిపిస్తుంది. నేను వంటవాణ్ణి కాబట్టి ఈ అందమైన పౌర్ణమి రోజున నేను వంట చేసి నా చేతులారా వడ్డిస్తుంటే అది మీరు ఆనందిస్తూ తినాలనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది సార్? ఎందుకంటే కోపంగా చూస్తున్నారు? ఇప్పుడు నీకేం కావాలి? కింద చాలాసేపటి నుంచి మీకోసం ఒకరు ఎదురు చూస్తున్నారు. నేను వండిన వంట గురించి చెప్పాను సార్, నిజం. మా అమ్మ భోంచేసి సూపర్గా ఉందని సర్టిఫికెట్ ఇచ్చారు. అదేవిధంగా మీరు కూడా భోంచేసి సూపర్గా ఉందని నేను అడగకుండానే మీరే చెప్పారంటే. కాదు, అది ఎలా ఉందో చెప్పారంటే తృప్తిగా మనశ్శాంతిగా ఉంటుంది. అవన్నీ తీసి ఫ్రిడ్జ్లో పెట్టి నువ్వు వెళ్ళు. ఓకే సార్. కింద మహాలక్ష్మి నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. మేమిద్దరం భోంచేసి మిగతాది ఫ్రిడ్జ్లో పెడతాం సార్. శుభరాత్రి సార్. గుడ్ నైట్ చెప్పాను సార్. తెలుగు వర్ధిల్లాలి అని చెప్తుంటారు. తెలుగులో గుడ్ నైట్ చెప్తే దొంగ చూపులు చూస్తుంటారు. సార్ మూడేదో బాలేనట్టుంది. ఇది కూడా కలిసిపోయింది. వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా, విరహాన జోడి నీవే. ఓయ్, ఎవరు? మహా. ఏంటి మహా, ఇక్కడ నువ్వు మాత్రమే ఒంటరిగా కూర్చుని భోజనం చేస్తున్నావు? నీకోసం ఒకళ్ళు చాలాసేపటి నుంచి మేడ మీద ఎదురు చూస్తున్నారు. నేను చంద్రుణ్ణి అంటున్నాను. అవును, నువ్వు వెన్నెల ముద్దలు తింటావంట కదా, నీ విన్నానులే. కాదు, మేడ మీద భోజనం చేస్తావని ఇరుగు పొరుగు అనుకుంటుంటే. సరే, అది వదిలే. నీకు విషయం తెలుసా? మేడ మీద మనోసారు ఒంటరిగా వెన్నెలను చూస్తూ ఫీల్ అవుతున్నారు. అది చూస్తుంటే ఆయనలో ఏదో ఒక లవ్ మ్యాటర్ జరుగుతోంది అనిపిస్తోంది. నువ్వు ఇంట్లో సీనియర్ కదా, నీకేమో తెలుసా దాని గురించి? అలాంటివి నాకేం తెలియవు. ఎంత అమాయకంగా మాట్లాడుతున్నావు మహా. అది
మన యజమానులు ఎప్పుడు కుటుంబ విషయాలు పనులకి తెలియకూడదు, కారులో డ్రైవర్ని పెట్టుకుని రహస్యాలు మాట్లాడకూడదని చాలా చాలా సీక్రెట్ గా ఉంచుతారు. పని వాళ్ళు మనమే కదా పూనుకొని తెలుసుకోవాల్సింది. అలా చూడకు మహా, ఇందులో 2 మంచి విషయాలు కూడా ఉన్నాయి. అయ్యో, ప్రాబ్లం ఏంటో తెలిస్తే వీలైతే మనమే దానిని సాల్వ్ చేసి మంచి పేరు తెచ్చుకోవచ్చు. అలా కాదంటే మనమే జాలిగా మాట్లాడామంటే అందులో ఒక కిక్ ఉంటుంది మహా. నువ్వెందుకు పరాయి వాళ్ళ విషయంలో జోక్యం చేసుకుంటున్నావు? అలా వేరు చేసి మాట్లాడుకు మహా. ఎక్కడో పుట్టి పెరుగుతుంది ఉల్లిపాయ, అదేమన్నా మనకు మావనా భావనా? దాన్ని తరిగేటప్పుడు మన కళ్ళలో నీళ్లు వస్తుంటాయి కదా, అర్థం చేసుకున్నావు చూసావా? అటువంటిదే ఇది కూడా. మన చుట్టూ ఉన్న వాళ్ళ మీద మనకు కొంచెం శ్రద్ధ ఉండాలి మహా. ముత్తన్నా, ఏందమ్మా? ముందితన్ని గెస్ట్ హౌస్ తీసుకెళ్ళండి. నస తట్టుకోలేకపోతున్నాను. వెళ్ళేటప్పుడు లంబోదర స్వామికి భోజనం తీసుకెళ్ళండి. అలాగే అమ్మా. మంచి చెప్తే తప్పు అనుకుంటారు. రే సుబ్రహ్మణ్య, బాబు నా పేరు ముత్తు. నన్ను నేను పిలుచుకుంటున్నానయ్యా. నీ గొప్పదనం ఈ లోకానికి తెలియట్లేదురా. నిజమే బాబు, వచ్చిన మొదటి రోజే నువ్వైనా నా గురించి తెలుసుకుంటున్నావు. నీ గొప్పదనం కూడానా? సరే వదిలే. ఎలా వదిలేయగలను బాబు? ఈ ఇంటికి 10 ఏళ్లుగా గాడిద చాకరీ చేస్తున్నాను. ఆ? ఈ ఇంటికి 10 ఏళ్లుగా చాకరీ చేస్తున్నాను అంటున్నాను. చూడు, గాడిద గాండ్రిస్తుంది, కుక్క మొరుగుతుంది. మైండ్లో ఫిక్స్ చేసుకో. ఇలాంటి విషయాలు మన దగ్గర చాలా ఉన్నాయి. ఒక పెగ్గు వేయనిదే నిదుర నాకు రాదు కదా. అటులనే నాకు ఇంకా నెమ్మదిగా. నిదుర కూడా రాలేదే. నిద్ర పట్టట్లేదా? 2 పెగ్గులు కొట్టి బోర్లా పడుకో, ఆటోమేటిక్ గా నిద్ర పడుతుంది. పోండి స్వామి, మీ వెనక నీడలా ఎంత తిరుగుతుందో మీరు నన్ను అర్థం చేసుకోవడం లేదు. నీడ ఇప్పుడు నీడంటావు, తర్వాత కటకటాలంటావు. ఈ కథలు మన దగ్గరొద్దు, జాగ్రత్తగా విను. ఏటా ఇక్కడికి వస్తుంది ఈ రెస్ట్ హౌస్ లో ఉండడానికి, 3 పూట్ల ఫుల్లుగా మెక్కడానికి. దానికి నా నోట్లో మట్టి కొట్టక తల్లి. అందుకే స్వామి నెయ్యిలో వేయించిన కోడిని తీసుకొచ్చాను. పాడుగాను, నువ్వు ఇక్కడ చెయ్యి పెట్టకూడదు. ఈ ఏరియా అంతా సేఫ్టీ జోన్. కోడిని ఎలా తీసుకొచ్చా? ఇదిగో ఇందులో ఉంది. పెట్టెలోనా? మొట్టమొదటిసారి కోడికి సెవ పెట్టి చేసింది నువ్వే. ఏది చూద్దాం. ఆహా, ఏంటిది? వంగినప్పుడు చనిపోయినట్టుందే. పర్వాలేదు, నిలబెట్టి తినేద్దాం. స్వామి ఏమైంది? ఏంటి ఇది? కాకి పీసా? దివ్య దృష్టితో కనిపెట్టారా స్వామి? దివ్య దృష్ట, గాడిద గుడ్డ. ఆల్రెడీ ఒకసారి కాకి బిర్యానీ తిన్నవాడినమ్మా నేను. పోండి స్వామి, మీరు ఎక్కడ చూసినా ఏయ్ సరోజ, ఇవన్నీ నాకు నచ్చవు. కూర్చో. కావాలంటే ఒక్కసారి పడుకో, ఒక్కసారి పడుకో. ఓం హ్రీం క్రీం శ్రీం. నీ గ్రహాలన్నీ అవుట్ అయిపోగాక. లేచి నిలబడు. రండి కుమారులారా, మీకేం వరం కావాలి? నోరు మీద ఏమా? బట్టలొత్తుకుమని నిన్ను పనిలో పెడితే దొంగ స్వామితో కలిసి కులుకుతున్నావా? అందరూ నిద్రపోయాక వస్తే వసంత్ అండ్ కోలో వాషింగ్ మెషిన్ కొనిస్తా అన్నారు స్వామి. వాషింగ్ మిషన్ కొనిచ్చే మొహమా విడిది, పోమా. బాలికతో ఆటలాడుకుంటున్నాను. స్వామి రేపు తినడానికి ఏం తీసుకురాను స్వామి? ఈ టైంలో అవసరం? వేళకాలం వద్దు స్వామి, చెప్పండి స్వామి. వెస్ట్ కి వెళ్ళామంటే ప్యారడైజ్, ఈస్ట్ కి వెళ్ళామంటే బావార్చి. అర్థమైంది కదా? బిర్యానీ కావాలంటున్నారు కదా. పోవే. రండి బాలక రండి. నిద్ర వస్తుంది నాకు. ఆ చాప తెచ్చి వెయ్యి. తలగడెవడేస్తాడు? నేనే. సుబ్రహ్మణ్య, నీ పిఏకి ఇలాంటి పరీక్ష నా స్వామి.